ప్రసంగాలు చేసినట్టుగా అనేక మంది ప్రసంగాలు విని చాలాసార్లు మన మైండ్లో ఫీడ్ ఏంటంటే నోవాహు జలప్రలయం అనేది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం బైబిల్లో. ఈ ప్రాముఖ్యమైన ఘట్టంలో కాకి పావురం చాలా ప్రాముఖ్యంగా మనకు అనిపిస్తూ ఉంటాయి. కాకి పావురం అని చాలాసార్లు చాలా ప్రసంగాలు మనం విన్నాం. కానీ మరి కాకిని వదిలిపెట్టినప్పుడు కాకి ఎందుకు తిరిగి రాలేదు ఇంతవరకు అర్థం కాలేదంటే, చాలామందికి అర్థమైన విషయం ఏంటంటే కాకి అపవిత్రమైనది, కాకి ఎక్కడ పడితే అక్కడ తినేది, కాకి మాంసం తినేది, కాకి శవాల మీద పడి అది ఇష్టానుసారంగా తింటా ఉంది. కానీ పావురం మాత్రం అలా కాదు, మళ్ళీ పావురం వచ్చేసింది. అది ఆ కాకి మాత్రం మళ్ళీ రావడానికి అది రాకుండా అది వెళ్ళిపోడు దానికి సమృద్ధిగా మాంసం దొరకడం ద్వారా ఆ మాంసం దొరికిన మాంసాన్ని తినుకుంటుంది ప్రశాంతంగా, అలా ఉండిపోయింది శవాల మీద అని చెప్పని అలా మనం వింటూ ఉంటాం. జలప్రలయం 40 రాత్రులు 40 పగళ్ళు జలప్రలయం వచ్చింది. జలప్రలయం వచ్చిన తర్వాత అది 120 సంవత్సరాలు తన ప్రయాస అంతా కూడా ఫలించే టైం. ఎందుకంటే 120 సంవత్సరాలు కూలి లేకుండా కష్టపడ్డాడు నోవాహు. 120 సంవత్సరాలు తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. తన కుటుంబాన్ని కాపాడుకొని చాలా జాగ్రత్తగా ఆ విషయాలన్నీ కూడా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయం కాడ నుంచి మనకి ప్రారంభమవుతూ ఉంటుంది. అయితే 120 సంవత్సరాలు కష్టపడ్డాడు. 40 రోజులు ప్రచండ వర్షం విస్తారంగా కురిచింది. ఆకాశ తూములు తెరవబడ్డాయి. అది వర్షం కాదు, ఆకాశ తూములు తెరవబడ్డాయి. మనకి మొదటి అధ్యాయంలో కనుక చూసుకున్నట్టయితే ఆకాశంలో ఆయన నీటిని బిగించాడు అని చెప్పని ఉంటుంది. అయితే ఆకాశంలో నీళ్లు అలా ఉన్నప్పుడు ఆ నీళ్లు బిగించినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా దారులుగా పడిపోయినట్టు జలధారలుగా పడ్డట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ దారులుగా పడ్డ ఆ జలం అంతా కూడా భూమిని కప్పేసినట్టుగా కనపడుతూ ఉంటాయి. ఎంత హైట్లో వచ్చిందట, కొండలకి టాప్ కొండలు ఏదైతే ఉన్నాయో, టాప్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో దానికంటే 50 అడుగుల ఎత్తులు వచ్చేసాయట. 15 మూరలు ఎత్తున ఆ జలం అంతా కూడా వచ్చేసింది, ఆ నీరంతా. అప్పుడు నోవాహు వాడ టర్కీ ప్రాంతంలోని అరారాతు పర్వతం దగ్గర అక్కడ ఆగిపోయింది అని చెప్పేసి అది మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ నీళ్లు ఇంకిపోలేదు. ఆ నీళ్ళు ఎన్ని రోజులు ఉన్నాయంటే దాదాపుగా 220 రోజులు ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అంటే దగ్గరగా 7 నెలలు ఆ నీళ్లు అక్కడ ఇంకిపోకుండా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ ఇంకిపోకుండా ఉన్న వేళప్పుడు నోవాహు ఆ పడవలో నుంచి, ఆ ఓడలో నుంచి ఒక కాకిని, ఒక పావురాన్ని విడిచిపెట్టినట్టుగా చూస్తూ ఉంటాం. మనం అనేకసార్లు చిన్నతనం నుంచి ఉన్న ప్రసంగం ఏంటంటే కాకి వెళ్ళిపోయింది, మాంసం తిన్నది, అది అక్కడే ఆగిపోయింది, పావురం మాత్రం మాంసం తినలేదు, వచ్చేసింది అని అంటాం. కానీ జాగ్రత్తగా మనం గమనిస్తే కాకి మాంసం అసలు తింటదా లేదా అనేది మన పాయింట్. ఇప్పుడు ఇదంతా మీకు తెలియడం కోసం చెప్పేవి కదా. కాకి మాంసం నిజంగా తిన్నదా అంటే కాకి మాంసం తినలేదు. కాకి శవాల మీద వాలలేదు. కాకి శవాల మీద మాంసాన్ని తినుకుంటూ అక్కడే ఉండిపోలేదు. ఎందుకు ఉండిపోలేదు, నువ్వు ఎలా చెప్తున్నావు అయ్యగారు అని చెప్పానంటే, బైబిల్ వాక్యాన్ని కనుక మనం పరిశీలిస్తే కాకి మాంసం తినలేదని క్లారిటీగా మీకు అర్థమైపోయింది. అసలు ఏ సేవకుడు ప్రసంగం చేసినా కాకి మాంసం తినది, కాకి ఆ అపవిత్రమైన దాని మీద వాలిపోయింది, అలాగనే మాంసం తింటూ ఉంది అన్నారు. కానీ నేను కూడా చాలాసార్లు విన్నా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు బయలుపరిచిన ఒక విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే 8వ అధ్యాయం 6వ వచనంలో మనకు అది కనపడింది. 40 దినములైన తర్వాత నోవాహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి విడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. అటు ఇటు తిరుగుతూ ఉందట, కానీ మళ్ళీ రాలేదట. అయితే ఆ వెళ్ళిన కాకి మాంసం తింటుందా, మాంసం తినదా అంటే మాంసం ఎట్టి పరిస్థితుల్లో తింటలేదు. ఎందుకంటే భూమి మీద మాంసం తినడం అప్పటికి ఆరంభం కాలేదు. భూమి మీద మాంసం తినడం ఆరంభం కాలేదు. ఎందుకంటే మాంసం తినట్లేదు, మాంసం తినే పరిస్థితి అక్కడ లేదు. మాంసం తినట్లేదు, ఎవరు కూడా, మనిషి కూడా మాంసం తినట్లేదు. అప్పుడు ఎలా అయితే మనిషి మాంసం తినడం ఎక్కడ మొదలైందంటే 9వ అధ్యాయంలో మొదలైంది. 9వ అధ్యాయంలో మొదలైంది. మనం అంతకంటే ముందుగా అప్పుడు మరి మనుషులంతా ఏం తిని బ్రతుకుతున్నారంటే 1వ అధ్యాయం 29వ వచనం కనుక మనం చూస్తే, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, ఫలములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చున్నాను, అవి మీకు ఆహారమగును అని చెప్పారంటే ఎక్కడ 1:29 ఏం ఆహారం అవుతట? మనం పండ్లు తింటాం, ఆ ఫలాలు ఇచ్చే చెట్లు, దేవుడు భూమి మీద విత్తనములు ఇచ్చే ప్రతి మొక్కను, విత్తనములు వృక్షములు గల ప్రతి ఆ వృక్షమును మీకు ఇచ్చున్నాను, అవి మీకు ఆహారమగు. వృక్షములు ఫలములు మనకు ఆహారమైనవి. అయితే 9వ అధ్యాయంలో కూడా ఒక మాట చూస్తే 9వ అధ్యాయం
9వ అధ్యాయం గనక చూస్తే 3వ వచనం గనక చూస్తే, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ప్రాణము గల సమస్తమును మీకు ఆహారమగును. ఏమైతే అట? ప్రాణంతో ఉన్న ప్రతీది కూడా మీకు ఆహారమైంది. అప్పుడు మీరు మాంసం తినండి అని చెప్తాడు. మాంసం తినండి అని చెప్పానండి. ఎందుకంటే ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలు మీకు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చుచున్నాను. ఎప్పుడు ఇచ్చాడట? 9వ అధ్యాయంలో మనకి ఇచ్చాడు మాంసం తినమని. మరి 9వ అధ్యాయంలో మాంసం తినమంటే 8వ అధ్యాయంలో కాకి ఎలా మాంసం తినది? మనిషి మాంసం తినటం ఆరంభం కాలేదు. మనిషి మాంసం తిన్నప్పుడు కాకి ఎలా మాంసం తింటది? తిందు కదా. మనిషి కాదు, కాకి కాదు, సింహం కూడా మాంసం తింటలేదు. ఏది కూడా మాంసం ముట్టుకోవట్లేదు. సింహం తినట్లేదు, చిరుత తినట్లేదు. ఎందుకంటే అన్ని ఒకే ఓడలో ప్రయాణిస్తున్నాయి. ఎలా అంత సఖ్యతగా ప్రయాణిస్తున్నాయంటే అది ఏది కూడా ఒకదానికి ఒకటి శత్రుత్వం లేదు. మాంసం తినేదాగలేదు. ఒకదాన్ని ఒకటి కరవట్లేదు, ఒకదాన్ని ఒకటి బెదిరించట్లేదు, ఒకదాని మీద ఒకటి పడి కరుచుకొని తినట్లేదు. ఎందుకు తినట్లేదు? మాంసం తినడం అనేది అక్కడికి ఆరంభం కాలేదు. మనకు 9వ అధ్యాయంలో మాంసం తినడం ఆరంభమైంది. మనిషి అంతకుముందు 900 సంవత్సరాలు పైనబడి బ్రతికాడు, 1000 సంవత్సరాల లోపు బ్రతికాడు. కానీ మనం ఎప్పుడైతే మాంసం తినటం మొదలు పెట్టామో 120 సంవత్సరాలకి నోవాహు కాలంలో మనిషి ఆయుష్కాలం కుదించినట్టుగా మనకు కనపడింది. కాబట్టి కాకి మాంసం తినడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మాంసం తినట్లేదు. మనిషి మాంసం తినడం ఆరంభం కానప్పుడు, దేవుడు ఇంకా మాంసాన్ని ఆహారంగా మనకి ఇవ్వనప్పుడు మాంసం ఎలా ఆహారం అవుద్ది? కాబట్టి మనిషి మాంసం తినట్లేదు, జంతువులు మాంసం తినట్లేదు, ఏవి కూడా మాంసం తినట్లేదు. నోవాహు కాలంలో మాంసం తినది ఏది కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఒలీవ మొక్కను మాత్రమే తుంచుకొని వచ్చింది. ఒలీవ మొక్కను మాత్రమే ఎందుకు తుంచుకొని వచ్చిందంటే, భూమి మీద అన్ని రోజులు అంత ప్రళయం వచ్చి ఆ నీళ్ళన్నీ ఉండిపోయినప్పుడు దాదాపుగా అన్ని మొక్కలు చనిపోయి ఉంటాయి నాకు తెలిసి. ఎందుకంటే అన్ని మొక్కలు ఆక్సిజన్ అందకపోవచ్చు, వెలుతురు అందకపోవచ్చు. కాబట్టి అన్ని మొక్కలు చచ్చిపోతాయి. కానీ అన్నిటిని తట్టుకోగలిగిన శక్తి ఒక్క ఒలీవ మొక్కకు మాత్రమే ఉంది. కాబట్టి ఒలీవ మొక్క ఎన్ని సంవత్సరాలున్నా అలాగే ఉండిపోతుంది. కానీ ఒలీవ మొక్కని తీసుకొని ఆ పావురపు నోటను కరుచుకొని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మరి కాకి ఎలాగా ఉందంటే, కాకి కొండ శిఖరాలు తేలాయి. కొండ శిఖరాలు తేలడం వల్ల ఆ కొండ శిఖరాలు తేలిన ప్రాంతంలో కాకి అక్కడ నిలబడి ఉండొచ్చు, తిరుగుతూ ఉండొచ్చు. ఆ కొండపేటలో ఆ శిఖరాల పైన కూడా ఎగిరి అక్కడ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ నుంచి పావురం మనిషితోనే ఆ సాధు జంతువుగా ఉంది. కాకిని ఎవరు సాదుకున్నట్టుగా మనం చూడాలి. ఎందుకంటే కాకి సాధు జంతువుగా ఇప్పుడు కూడా ఇళ్లలో కనిపించలేదు. కాబట్టి నోవాహు కాలంలో వదిలిపెట్టిన కాకి మాంసం ఎప్పుడు తినలేదు, శవాల మీద ఎప్పుడు వాడలేదు. అది అపవిత్రంగా అక్కడ లేదు. ఎందుకంటే దేవుడు అక్కడ ఉన్న కాకితో కానీ, మనిషితో కానీ, సింహం కానీ, చిరుత కానీ, ఏది కూడా తొడేలు కానీ మాంసం తినట్లేదు. కాబట్టి కాకి కూడా మాంసం తినదు. ఆమేన్. ఈ విషయాన్ని గమనించండి. ఇంకా ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. నోవాహు ద్రాక్ష తోట వేసాడు. ఎలాగేసాడో కూడా మనం తర్వాత చూద్దాం. ఈ విషయాన్ని గమనిస్తారని మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఆదికాండం అధ్యాయం మొదలుపెట్టి మొదటి కాడ నుంచి మేము చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. దేవుడి చిత్తమైతే అవన్నీ లైవ్లో కూడా మీరు వినొచ్చు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.